పోలీసులు. దీంతో పాటు వెలుగులోకి రోజుకో సీసీ ఫుటేజ్ బయటకు వస్తోంది. సీసీటీవీలో ఉన్నది ప్రవీణ్ కాదు, డూప్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పడుతూ లేస్తూ ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నారంటూ మరికొంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రవీణ్ రాజమండ్రికి వెళ్లే క్రమంలోని చనిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ప్రవీణ్ రాజమండ్రి వెళ్లకుండా దివాన్ చెరువు వైపు ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నకి రైజ్ అవుతోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే క్వశ్చన్కి రైజ్ అవుతోంది. కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత రాజమండ్రికి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయి. 3 రూట్లు. ఒకటి కాతేరు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళడానికి ఒక మార్గం, కొంతమూరు మధురపూడి రోడ్డు నుంచి మరో మార్గం. ఈ 2 మార్గాలు దాటి దివాన్ చెరువు వైపు వెళ్లారు పాస్టర్ ప్రవీణ్. కొంతమూరు దివాన్ చెరువు మధ్య పెట్రోల్ బంక్ సమీపంలో ఆయన మృతి చెందారు. సైట్ కొనుగోలు చేసిన ప్రాంతానికి వెళ్లాలంటే దివాన్ చెరువు, లాలా చెరువు బైపాస్ నుంచి మోరంపూడి జంక్షన్ నుంచి శాటిలైట్ సిటీ నామవరం వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. మరి సైట్ దగ్గర రాత్రి ఉండేందుకు అందుబాటులో అక్కడ షెల్టర్లు ఏవీ లేవు. సో ఇటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు ఆ మ్యాప్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక కొవ్వూరు టోల్ గేట్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆ మ్యాప్ మీరు చూస్తే కనుక పాస్టర్ మృతి చెందిన ప్లేస్, ఆ తర్వాత దివాన్ చెరువుకి అట్ ద సేమ్ టైం రాజమండ్రికి సంబంధించి గోదావరి బ్రిడ్జ్ దాటాల్సి ఉంటుంది కొవ్వూరు తర్వాత. సో ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్టుగా 3 మార్గాల గురించి మాట్లాడుకునే సందర్భం ఒకటి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు మ్యాప్ని చూడడం జరుగుతోంది. మ్యాప్ని మీరు అలా చూస్తూ ఉండండి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ అండ్ మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆ మ్యాప్ మీరు చూడడం జరుగుతోంది, ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే నేరుగా ఆయన రాజమండ్రి వెళ్ళాలనుకుంటే ఇటు కాతేరు నుంచి ముందుగా, ఎందుకంటే కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత కాతేరు మొట్టమొదటిగా కనిపిస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే లాలా చెరువు వైపు వెళ్ళి లాలా చెరువు నుంచి ఆయన మళ్ళీ కాస్త ముందుకు వెళితే కనుక ధవళేశ్వరం వైపు ఆ రూట్ అనేది ఉంది. అటువైపు కాకుండా కొంతమూరు దాటారు, దివాన్ చెరువు వైపు వెళ్ళిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. ఏం జరిగింది అనుకోవాలి? ఇంతకీ ఆయన ప్లాన్ రాజమండ్రి వెళ్ళడమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఈ చర్చ కూడా జరుగుతోందా? డెఫినెట్గా సచిన్, అంటే ఒక్కొక్కటి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే, అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. మరి ప్రవీణ్ కొవ్వూరు టోల్గేట్ దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా 4 సార్లు 5 సార్లు కింద పడ్డారు. కొంత విజయవాడలో రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా బయలుదేరిన తర్వాత కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత సాధారణంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఎవరైనా విజయవాడ వైపు నుంచి ఎవరైనా రాజమండ్రిలోకి వెళ్ళాలి అనుకుంటే ముందు కాంతేరు రూట్లో నుంచే ఎంటర్ అయ్యే పరిస్థితి చాలా క్లియర్గా కనపడుతుంది. సరే, లేదు ఆ రూట్ దాటారు హైవే మీద నుంచి అని అనుకుంటే రెండవది కాంతమూరు, ఆ రూట్లో నుంచి సెకండ్ రూట్, అది ఆ రూట్లో నుంచి అన్నా రాజమండ్రికి వెళ్ళాలి. కానీ ఈ 2 రూట్లు దాటి ఇంచుమించుగా అతను నామవరం దాకా వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కొంత అనుమానాలు కూడా ఇదవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాత్రి జరిగిన యాక్సిడెంట్ కూడా పూర్తిగా కూడా మనకి లాలా చెరువు ముందు నుంచి ఉన్న పెట్రోల్ బంకు సమయం దగ్గరే అక్కడ యాక్సిడెంట్ జరిగిన ఆ రోడ్డు దగ్గరనే ఇష్యూ అయితే జరిగింది. ఒకవేళ రాజమండ్రికి వెళ్ళాలనుకుంటే దివాన్ చెరువు వైపు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని బైపాస్ రోడ్డు మీదుగా లాలా చెరువు రాజమండ్రికి వెళ్ళాలి. కానీ మరి ఆ సమయంలో ఎందుకు ఆ ప్రాంతంలోకి వెళ్ళారు అనేది, ఒకవేళ నిజంగానే ఈ 2 ప్రాంతాలని అంటే కాతేరు కాంతమూరు 2 రూట్స్ని దాటుకొని టువర్డ్స్ అతను హైవే మీద వైజాగ్ రూట్లో, అంటే ఇంచుమించుగా వైజాగ్ రూట్ అదే వెళ్తుంది కాబట్టి ఆ రూట్లోకి ఎందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు అనేది కొంత అర్థం కాని సమస్య. లేదు, ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ అతను అక్కడ ఒక భూమిని కొన్నారు కాబట్టి, ఒక మిషన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కాబట్టి, అది కూడా నామవరం దగ్గర ఆ ప్లేస్ ఉంది.
సరే నామవరం దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశారేమో మూడో ప్లేస్లో నుంచి అని అనుకుంటే అప్పుడు దావాన్స్ చెరువు నుంచి లాలా చెరువు దగ్గర నుంచి నామవరానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఒకవేళ మూడో ప్రాంతంలోకి వెళితే ఆ దామవరం చెరువు దగ్గర లేదు నామవరం దగ్గర అతను ఉన్న స్థలం దగ్గర నైట్ హాల్ట్ ఉండడానికి అతనికి ఏం లేవు అక్కడ. సో ఆ ప్రాంతం నిర్మాషమైన ప్రాంతం, అప్పుడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం, అక్కడ నిద్రపోవాలని అనుకున్నా కూడా అతనికి అక్కడ సేఫ్టీ కావచ్చు, లేకపోతే అతను ఎక్కడైనా హాల్ట్ ఇచ్చే రూములు కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరైనా అందుబాటులో లేరు అక్కడ. సో అటువంటి టైంలో ఎందుకు రాజమండ్రిని దాటేసి అతను ముందుకు వెళ్ళిపోయారు? రాజమండ్రికి వెళ్ళాల్సిన మొదటి రూటును వదిలేశారు, రెండో రూటును వదిలేశారు, చివరికి మూడో రూటు వైపు వెళుతున్నటప్పులే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డ పరిస్థితి అయితే మనం చూసాం. సో ఎందుకు ఇన్ని పాయింట్స్ అంటే ఇంత అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా అతను ఏమైనా బయలుదేరారా? అసలు బయలుదేరేటప్పుడే రాజమండ్రికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు దాటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదు అక్కడ ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇవన్నీ అంశాలు కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంటే దీని మీద కూడా పోలీసు కొంత దర్యాప్తు చేస్తోంది. ఎందుకు మరి రాజమండ్రికి వెళ్ళాలనుకున్న మొదటి రూట్ని ఎందుకు వెళ్ళలేకపోయారు, రెండో రూట్ని ఎందుకు వెళ్ళలేకపోయారు, మూడో రూటు వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒకవేళ వెళితే వెళ్ళాలనుకున్నా అక్కడ తను కొనుగోలు చేసిన స్థలం దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఆ సమయంలో అంటే రాత్రి 11 గంటల సమయంలో అక్కడ ఎవరు అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఉండాల్సిన పరిస్థితి లేదు, ఎవరు లేరు అతని కోసం. మరి ఎందుకు ఆ రూట్లోనే ఆయన పయనించారు అనేది కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అది $1000 ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి సచిన్. మరి పోలీసులు అయితే అన్ని విధాల దర్యాప్తులు అయితే చేస్తున్నారు. కానీ నిన్న కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పోలీసుల దర్యాప్తు మీద మాకు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం, మాకు వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంది పూర్తిగా. సో ఆ నమ్మకం ఉంది కాబట్టి మాకేం వేరే ఆలోచన లేవు. మీరు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు, లేకపోతే అతను డూప్ అనో, లేకపోతే అతను ఇంకొకరనో, లేదు ఇంకొకరు అతన్ని కిడ్నాప్ చేశారనో, సో అటువంటి విషయాల మీద మీరు ఎక్కడ లేనిపోయిన ఇష్యూస్ని ప్రత్యేకంగా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టద్దు అని చెప్పి కూడా వాళ్ళ మిస్సెస్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కూడా లండన్ నుంచి వచ్చి ఆయన కూడా ఆ వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఈ అన్నిటికీ క్లారిటీ రావాలంటే సచిన్ డెఫినెట్గా పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది, ఒక అరగంటలో రిపోర్ట్ వస్తుంది, తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ ఒక అరగంటలో ఉంటుంది అని. కానీ మనకు అందుతున్న సమాచారం పోలీసులు ఈరోజు రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు అనేది కొంత సమాచారం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా క్షుణ్ణంగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా కాంట్రవర్సీస్ దీని మీద ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావు, అంటే ఎవరి మనోభావాలు కూడా దెబ్బ తినకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రవీణ్ తన సామాజిక సేవను చాలా వరకు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు, చాలా విషయాలు చాలా గొప్పగా చేశారు అనేది చాలామంది అతనికి అభిమానులు ఉన్నారు. చాలామంది కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఓకే, కొన్ని అక్కడక్కడ కొన్ని కాంట్రవర్సీ అతను ప్రసంగాలలో హిందూ దేవుళ్ళ మీద మాట్లాడడం, లేదు ముస్లిం సోదరుల మీద మాట్లాడడం, ఇవన్నీ వేరుగా జరిగినప్పటికీ దాన్ని అతను కంట్రోల్ చేసుకుంటూ కొన్ని తను చేస్తున్న సేవా కార్యక్రమాల మీద మాత్రం చాలా పద్ధతిగా పట్టు కనపడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు ఈ వ్యవహారాన్ని అతను అసలు బయలుదేరే దగ్గర నుంచి కూడా చాలా అంటే 11 గంటలకి బయలుదేరిన తర్వాత 12 గంటలకి ఎల్బీ నగర్లో ఆగడం, తర్వాత చిల్లకొల్లోళ్ళు దగ్గర 3 గంటల 20 నిమిషాలకి యాక్సిడెంట్ కావడం, తర్వాత 4 గంటలకి కేసరి దగ్గర యాక్సిడెంట్ కావడం, తర్వాత 5 గంటలకి విజయవాడ దగ్గర పడిపోవడం రామలింగ, తర్వాత అక్కడ దాదాపుగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడ ఎస్ఐతో మాట్లాడారు,
మీరు అక్కడ ఎస్ఐతో మాట్లాడిన సందర్భంలో ఆయనతో నేను రాజమండ్రి వెళ్తున్నాను అంటే చెప్పినట్టుగానే మనం భావించవచ్చు. దాదాపుగా అదే అంశాన్ని అదే మాటను ఆయన అక్కడ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజమండ్రి వెళ్దాం అనుకున్నారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోందా, లేకపోతే రాజమండ్రిలో ఎవరిని కలడానికి వెళ్దారనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోందా? ఎందుకంటే రూట్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో కాస్త డైవర్షన్ అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసుల ఎంక్వైరీ ఇటువైపుగా ఉంది. డెఫినెట్గా అంటే అతనికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే తాను 2 రోజుల ముందు అక్కడ స్థలం కొనుగోలు చేసిన కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. నేను రేపు ఎల్లుండిలో వస్తున్నాను, నేను వచ్చే టయానికి మీరు అక్కడ కొన్ని ఆ స్థలం దగ్గర బైబిల్ మిషన్ కట్టాలి, సో దానికి సంబంధించి ఏర్పాట్లు చేయండి అని కూడా. ఎందుకంటే మార్చి 12వ తారీఖునే ఆయన అక్కడ 509 గజాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. సో ఆ రిజిస్ట్రేషన్ కూడా 12వ తారీఖు అయింది. తన కూతురు తన మేనల్లుడి మీద రిజిస్ట్రేషన్ అయింది. సో కాబట్టి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో అక్కడ ఒక బైబిల్ మిషన్ని ప్రారంభించాలి అనేది చాలా క్లియర్గా కోరుకుంటున్న పరిస్థితి. సో ఆ యాంగిల్లోనే అతను చాలా క్లియర్గా వెళ్ళాలని అనుకున్నారు. కానీ అది అంటే వాళ్ళు చెప్తున్న మాట కూడా ఏంటంటే అక్కడికి వస్తున్నారని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే విజయవాడలో పోలీసులు అడిగినప్పుడు కూడా క్లియర్గా అతను నేను రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పారు. మరి రాజమండ్రికి వెళ్తున్నాను అన్నప్పుడు రాజమండ్రి సిటీలోకి ఎంటర్ కాకుండా, లేదు అక్కడ ఉన్న 2 అంటే మొదటి రూట్లో కాకుండా రెండో రూట్లో కూడా కాకుండా 3వ రూట్ వైపుగా వెళ్ళి ఆయన అక్కడ యాక్సిడెంట్కి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రవీణ్ మన మధ్యలో లేరు. కానీ అంత దూరం ఎందుకు వెళ్ళాలి? మామూలుగా సాధారణంగా విజయవాడ నుంచి ఎవరు రాజమండ్రిలోకి వెళ్ళాలనుకున్నా కాంతేరు రూట్లో నుంచే బేసిక్గా బస్సులు కావచ్చు వీటన్నిటిని కూడా వెళ్తాయి. లేదు అది కాదు ఇంకొక రూట్లో పోవాలని కొంతమంది ఎవరైనా భావిస్తే అది కొంత మధ్యలో నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇంత దూరం ఎందుకు రావాల్సిన పరిస్థితి అనేది కొంత ప్రశాంతతగా ఉంది. పోలీసులు కూడా ఆ దిశగానే కొంత ఒక ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అందుకే హడావిడిగా ఎంక్వైరీ పెట్టాలి, హడావిడిగా వ్యవహారాన్ని పూర్తి చేయాలనే ఆలోచన పోలీసులకు లేదు. చాలా నిదానంగా చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అనే ఒక ఆలోచనలో మాత్రమే పోలీసులకి ఆ దిశగానే ఆలోచిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒకటి ప్రెస్ మీట్ పెడతారా, ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు, లేదు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు దాకా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్కి పటాపంచలు చేయాలి అనుకుంటే చాలామంది అడుగుతుంది. మా దగ్గర 24 క్వశ్చన్స్ ఉన్నాయి, కొంతమంది మా దగ్గర 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదని. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి పోలీసుల దగ్గర పూర్తి స్థాయిలో ఉంది. బహుశా 2-3 రోజుల తర్వాత ఈ వ్యవహారాన్ని ఒక పక్కా నివేదికను తయారు చేసిన తర్వాతనే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేది